అచ్చా గట్లనా అరే గట్లెందుకు ఏడుస్తారా తమ్మి? గుండికిట్లా గీస్తాడేమో, కదలకుంటే నిల్చోరో. ఇగో రౌడీ అన్న, మా సత్తికి గుండు మంచిగ్గి. శివాజీ సినిమాలా రజనీకాంత్ సార్ లెక్కుండాలే. ఎక్కువ తక్కువ మొరిగినవంటే ఈయన్ని పొడిచి చంపుతా. వెదవగారండి. వెదవగారా? అదేం తిట్టే? నా తిట్టు నా ఇష్టం రా. దొంగ సచిన గారండి. ఓరి దేవుడు, గివేం తిట్లు రా? మర్యాదగా వాడిని విడిచిపెట్టండి, లేదంటే శపిస్తానండి. షెపి ఇస్తావా? ఒరే బండోడా, షెపి అంటే ఏందిరా? నాకే తెలుసురా, నీలక నాకు 30 ఏళ్ళున్నాయా? దాన్ని అడిగి తెలుసుకో. నువ్వేదో ఇస్తావని ఆశ పెడితే లొంగుతాననుకున్నావా? నువ్వు షెపి కాదు, ఏదిచ్చినా గాని నేను ఇడిచిపెట్టా వీడిని. షెపి అంటే లాలిపప్ అనుకున్నావురా? లంచమేనికి గిది శాపం పెడతానంటుందిరా. అది శాపం పెడితే కుక్క లెక్క అయితానా, పంది లెక్క అయితానా? పంది లెక్కవనికి అది శాపం పెట్టక్కర్లేదురా, ఆల్రెడీగా అట్లనే ఉన్నావు కదా. నన్ను పందంటావే? అరే గట్టి అరవకురా భయ్, పందులింటే ఫీల్ అవుతాయి. ఎందుకురా? ఎందుకంటే వాటితో నేను పోల్చినందుకు. నిన్ను మర్యాదగా వాడిని వదులుతావా లేదా? లేదంటే నేను మేకప్ తీసేయమంటవా? తీస్తేమైతదే? మా అక్క మేకప్ తీసేస్తేనండి చూసినా తప్ప చెప్పినోళ్ళు లేరండి. కోమాలోకి పోవడమేనండి. రౌడీ వెదవగారండి. నోర్వై, ఇంకా లాభం లేదు, వీణ్ణేసేస్తా. వద్దురా వై, నీకు కావాల్సింది నేను. నీ పగ నా మీద కావాలంటే నన్ను చంపురా, గాండి మాత్రం విడిచిపెట్టురా. లేదు, వీళ్ళిద్దరిని వదిలిపెట్టి వాళ్ళ బదులు నన్ను చంపు. లేదు, వాళ్ళ బదులు నన్ను చంపు. నేనేమైనా మిమ్మల్ని పెట్టి సినిమా తీస్తానంటున్నానా? ప్రాణాలు తీస్తానంటున్నా. వచ్చిండ్రో సచ్చిండ్రో ఒక్కొక్కరు. మేం చావమండి సన్యాసి గారండి, కానీ సత్యని విడిపించుకుంటామండి. ఎలా? ఇదిగో ఇలాగా. కత్తులే నన్నేం చేయలేదు, ఖాళీ బ్యాగులేం చేస్తాయే? ఒరేయ్, ఒక్క బ్యాగ్ ఏం చెయ్యదు. మేమందరం విసిరితే సమాధి చేస్తాయి. స్టూడెంట్ అటాక్! అమ్మా, ఎక్కడి పోయినరు వీళ్ళంతా? ఒసే శ్వేత, నీ సంగతి తేలుస్తానే, నిన్ను చంపుతా, ఖచ్చితంగా చంపుతా, నిన్ను వదలను. అమ్మో
అయ్యో అవునే ఆ గచ్చిబోలి గణేష్ గారితో నీ గొడవ ఎందుకైంది? ఆడొక బట్టే బాస్ గాడే మా మామ దగ్గర బట్టలు కుట్టించుకొని పైసలు లేకుండా పోతుండు. పైసలు ఏమని అడిగితే మా మామనే కొట్టనీకొచ్చిండు. ఆడితోని కొట్లాట జరిగిందే, రాయితోని కొట్టినా కదా నా వెనక పడిండు. ఎట్లనో తప్పించుకొని వచ్చిన. అమ్మ దొంగ వెదవా, అలాంటి వాణ్ణి ఊరికి వదలకూడదే, గట్టిగా శపించాలి. శపిస్తావా? అవును సుమి, ఇంకోసారి నీ జోలికొస్తే నాకు ఫోన్ చేయి, ఫోన్లోనే శపిస్తాను పింజారి వెదవని. ఇదిగో ఇక నుంచి నువ్వు ఒంటరిగా తిరగద్దు సుమి. ఏ తిరిగితే ఏమవుతుంది? ఆ రౌడీ సన్నాసి దారి కాసి కొట్టినా కొట్టచ్చు సుమి. అందుకే కొన్నాళ్ళ పాటు మీ మామయ్య గారిని తోడుగా తీసుకురా. గట్లానేలే. ఒకవేళ మీ మామయ్య గారు రాకపోతే నాకు ఫోన్ చెయ్యి, నేను మీ ఇంటికి వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం. నాకంటే నువ్వే ఎక్కువ పరిచయం అవుతున్నావేందే? ఆ రౌడీ నా వెంట పడినా భయపడేదాన్ని కాదే, నిన్నేం చేస్తాడా అని భయంగా ఉంది సుమి. నువ్వు తోడుగా ఉంటే నన్నేం చేస్తాడే? రాపోదాం. అమ్మో, ఇంటి ముందర కాపుగాసుంటాడేమో, వెనక కుమ్మ నుంచి వెళ్దాం పద. వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఎందుకు మామా? నీకో గుడ్ న్యూసే. గుడ్ న్యూసా? ఓ, పొద్దుగాల గుట్టిన కుండీలకు పైసలు ఇచ్చిండ్రా? ఛీ కాదు, మీ మామకి ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చిందే. ఏందేంది? నీకు ఆర్టిస్ట్ గా ఛాన్స్ వచ్చిందా? ఏ సినిమా మామా? చెప్పలేను. ఎందుకు చెప్పలే మామా? అబ్బా, పేరు చెప్పలేనే. అది ఎందుకు చెప్పలేరు అంకుల్? కొంపదీసి చెప్పలేనంత గలిసిపడి పెట్టిండ్రా ఏంది? చి 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 చి, ఆ సినిమా పేరే చెప్పలేను. చెప్పలేకుండా విడిచిపెట్టు మామా. ఇంతకీ షూటింగ్ ఎప్పుడు మామా? రేపటి నుంచే. ఈరోజు రాత్రికే ఫ్లైట్. కాకపోతే మొత్తం ఫారెన్ లోనే షూటింగ్. ఓ 15 రోజులు నేను ఆ దేశంలోనే ఉండాలి. అమ్మో, మరి శ్వేత ఎక్కడ ఉంటుంది అంకుల్? ఇక్కడే అమ్మా. ఒకతేనా? అవునమ్మా. నేను ఒప్పుకోను అంకుల్. ఏమైందమ్మా? ఆ రౌడీ. రౌడీ ఏంటి? మళ్ళీ ఆ రౌడీ వచ్చాడా? వస్తా నేను ఊరుకుంటానా మామా? చంపుతా. నువ్వు హ్యాపీగా పోయి షూటింగ్ చేసుకో మామా. అయ్యో, ఆయన వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారే? నాకేం భయం లేదే. నాతో పాటే తీసుకెళ్దాం అనుకున్నా, కానీ 15 రోజులు షూటింగ్ అంటే మీ చదువు పాడైపోతుందమ్మా. అందుకనే మన సైకాట్రిస్ట్తో మాట్లాడాను. నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఆ ఇంట్లోనే ఉండొచ్చు. అవసరం లేదంకుల్, శ్వేత మా ఇంట్లోనే ఉంటుంది. మీరు తిరిగొచ్చే వరకు శ్వేతను నాతోనే ఉంచుకుంటాను. దానికి ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా. నాకేం ప్రాబ్లం లేదు మామా, దీంతోనే ఉంటా. శ్వేత ఒకసారి ఇలా రా. బ్యాంకాక్ లో షూటింగ్, సముద్ర తీరాన చిక్కు చిక్కు. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెట్టి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఏందే అదేంటి? ఆ రౌడీ గురించి చెప్పలేదేంటి? ఓ పాపమే, మా మామకి రాక రాక ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆ రౌడీ గురించి చెప్పిందే అనుకో, షూటింగ్ ఎందుకని ఈయన్నే ఉంటాడు. నా వల్ల మా మామ అవకాశాన్ని పోగొట్టుకోకూడదే, అందుకే చెప్పలే. మీ మామంటే నీకెంత ఇష్టమే సుమి. సరే, మా ఇంటికి వెళ్ళిపోదామా? గట్లనే
మా మామకు చెప్పి బట్టలు తీసుకొని వస్తా. ఏంటేంటేంటేంటి గచ్చిబౌలి గణేష్ గాడు నిన్ను చంపుదామని తిరుగుతున్నాడా? అవునండి, ఉదయం స్కూల్ కూడా వచ్చాడండి. ఏయ్, స్కూల్ కా? నీతో చదువుకుంటున్నాడా? గాడు స్కూల్ కి వచ్చింది చదువుకొని కాదు, నన్ను చంపనీకి. మరి స్కూల్ దాకా వచ్చి చంపకుండా వెళ్ళాడేంటి? దొరికితే చంపేసేవాడేనండి, కానీ వాడికి మేము దొరకలేదండి. అసలు వాడు దీనెందుకు చంపాలనుకుంటున్నాడే? నేను గాడిని కొట్టినా. అందరినీ ఆ రౌడీగాడు కొడితే నువ్వు ఆ రౌడీగాడిని కొట్టావా? నిన్నింకా దేవుడే కాపాడాలి. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే మేము తలుపులు వేసుకుంటాం. శ్వేత వెళ్ళదండి, మీరు తలుపులు వేసుకోండి. వెళ్ళదా? మరి ఎక్కడ ఉంటుందే? మన ఇంట్లోనే ఉంటుందండి. మన ఇంట్లోనా? కుదరదు. ఎందుకు కుదరదండి? దీన్ని ఉంచుకుంటే ఆ రౌడీగాడు వచ్చి దీంతో పాటు మన అందరినీ చంపేస్తాడమ్మా. కావాలంటే ఈ గొడవలన్నీ అయ్యాక వచ్చి ఉండమను, నేనేమనను. కుదరదండి, శ్వేతను ఉండనిస్తేనే నేను ఇంట్లో ఉంటానండి, లేదంటే నేను కూడా బయటికి వెళ్ళిపోతానండి. పోవే పో. ఏంటి బెదిరిస్తున్నావా? బ్లాక్మెయిల్ చేస్తే ఒప్పుకుంటామనుకుంటున్నావా? మా అక్క చచ్చినా నేను ఒప్పుకోను. అరే మీరేం భయపడుకుంటారు పెద్ది, ఆ రౌడీగాడు వస్తే చంపుతా. అబ్బో, దిగొచ్చిందండి పెద్ద ఫైటరు. రౌడీ షీటర్ని చంపడం అంటే దోమల్ని ఈగల్ని చంపడం అంత ఈజీ అనుకుంటున్నావా? నువ్వు ఇంట్లో ఉంటే మేము బయటికి వెళ్ళిపోతాం. నేను వెళ్ళిపోతాను. శ్వేతను వద్దంటే నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానండి. అమ్మమ్మమ్మమ్మో, అంత మాట అనకమ్మా. సర్లే, తనకి ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండనిలే, ఓకేనా? థ్యాంక్స్ నానమ్మ గారండి. రా శ్వేత, వెళ్దాం. ఏంటత్తయ్య గారు ఇది? ఆ రౌడీగాడు ఇంటి మీదకి వస్తే అప్పుడు ఏం చేస్తారు? ఇంటి మీదకి వస్తే ఏం చేస్తావే? ఇంటి కిందకి రమ్మని చెప్తాం. ఏంటి కామెడీయా? ఇదిగో సీరియస్ గానే మాట్లాడుతున్నానే. ఊసే పిచ్చిదానా? ఈ అనసూయ ఇసుకలోంచి కూడా ఆయిల్ తీస్తుంది. అలాంటిది ఫ్రీగా శ్వేతని ఇంట్లో ఉంచాను అంటే దాని వెనక ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. ఏంటి ప్లాను? ఆ గీత వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్ళను అంది కదా. అవును. కానీ రేపటికి ఊరు వెళతాను అనిపిస్తా. ఎలా అత్తయ్య గారు? సస్పెన్స్. అమ్మో, ఇప్పుడు మనం గచ్చిబౌలి గణేష్ కదూ, కొంచెం రౌడీలా కనిపించాలి. ఇది ఇంకా పడుకోలేదా? ఇది ఇంకా పడుకోలేదా? డోర్ని అయ్యచ్చి పెడతారా? పెట్టు. మా అయ్య పైనున్నాడు, నేనే పెడతాను. ఇది లేచిందా పడుకోనుందా? అయినా మనకెందుకు, మన క్యారెక్టర్ మనం చేద్దాం.
ఎవరండి మీరు? అండి గిండి అని గిన్కి మర్యాద ఏంది? ఎవర్రా నువ్వు? పొంగిన పూరి లెక్కున్నావు. పొంగిన పూరి అన్నావంటే లారీ తొక్కినట్టు తొక్కేస్తాను పొట్టిదానా. నన్నప్పుడే మరచిపోయావే. గుర్తు పెట్టుకోనికి నువ్వేమైనా గబ్బర్ సింగ్ సినిమాలా పవన్ కళ్యాణ్ వా? అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చిన అవులే గానివి. ఎవరనుకున్నావే? గణేష్, గచ్చిబౌలి గణేష్. చల్లి తల్లి గణేష్ కనిపెడితే జుట్టు గొర్రె తోకలెక్కుండాలి. మరి నీదేంద్రా బర్రె తోకలకు ఇంత పొడుగుంది? బర్రె తోక. ఏదో జన్మ. రౌడీ వేషం అయితే వేసుకొచ్చాను గాను ఇంచాడు సంగతి మర్చిపోయాను. ఇది ఒకటి మేనేజ్ చేయాలి. నన్ను గుర్తుపట్టకూడదని విగ్గు పెట్టుకున్నానే. విగ్గు పెట్టుకున్నాను. కిందేమో మగవారి డ్రెస్, పైనేమో ఆడవారి జడ. అసలు మీరు ఆడవారా మగవారా అండి? జన్మ. ఏ వారైతే ఏంటే, దీన్ని చంపడానికే వచ్చాను. నువ్వు చంపేది తల్లొప్పేనా? పొద్దుగాల చూస్తే సన్న గీతలెక్కున్నావు. ఇప్పుడేంద్రా బలిచిన బాతులెక్కున్నావు. నువ్వు అసలు గణేష్ గానివేనా అన్న డౌట్. నీ డౌట్ నేను క్లియర్ చేస్తాను. ఉండవే. అరే బట్టే బాస్కా, నువ్వు జావక్రా బాయ్. దేశానికి రౌడీల్లో కూడా పోతారా? అరే నేను చెప్పింది ఇన్రా బాయ్. నేను కత్తి తీసింది నన్ను పొడుచుకోవడానికి కాదే, నిన్ను పొడవడానికి. వద్దండి, మా శ్వేతని ఏం చెయ్యొద్దండి. మీకు దండం పెడతానండి. కావాలంటే పాద పూజ చేస్తానండి. పాద పూజ? నాకే పూజలు వద్దు. దీన్ని చంపి నేను వెళ్ళిపోతా. అయ్యో వద్దండి, కావాలంటే నన్ను చంపండి. దీన్ని మాత్రం వదిలేయండి. ఒరే గణేష్కా, నిన్ను కొట్టింది నేను. నన్ను చంపురా. పాపం ఈ పూజలు దాన్ని ఏం చెయ్యకురా. నా మనవరాలు నేను ఎందుకు చెప్తానే? నీ మనవరాలా? దీన్ని నేనెందుకు చంపుతాను అన్నాను. గీతాను తప్పుకోవే. నా పేరు గీతని మీకెలా తెలుసండి? అంటే ఇప్పుడు ఇది పిలిచింది కదా, అలా తెలుసు. మర్యాదగా అడ్డు తప్పుకోకపోతే దీంతో పాటు నిన్ను చంపుతా. వద్దండి, దీన్ని విడిచిపెట్టండి. ఏం చేయాలో చెప్పండి, ఎంత కష్టమైన చేస్తామండి. దాన్ని చంపకూడదంటే నువ్వు మీ అమ్మమ్మ వాళ్ళతో ఊరికి వెళ్ళాలి. దీనికి దానికి సంబంధం ఏంటండి? అబ్బా, అంటే నా కంటికి కనబడకుండా పోతే నేను వదిలేస్తానన్నమాట. గిది ఊరికి పోతే నిన్నెట్లా కనబడకుండా పోతారా? దాంతో పాటు నువ్వు వెళ్ళిపో. అప్పుడు ఇద్దరు కనబడరు కాబట్టి వదిలేస్తా. అరచి పాగల్గా ఉన్నావురా. నేనెందుకు ఊరికి పోవాలరా? ఉండు, మా ముసల్దాన్ని పిలుస్తా, నీ సంగతి తేలుస్తా. ముస్లీ, 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 నానమ్మగారండి, నానమ్మగారండి. అది రాదే. ఎందుకు రాదండి? నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి. నువ్వు ఇక్కడనే ఉంటే ముసల్దెందుకు రాదా? చూస్తావా? నానమ్మగారు, నానమ్మగారండి.
నేను చెప్పలా అది రాదని? అయితే మా పెద్దమ్మ గారని పిలుస్తానండి. పెద్దమ్మ గారండి, పెద్దమ్మ గారండి, పెద్దమ్మ గారండి, ఓయ్, అయ్య. పెద్దమ్మ గారండి, పెద్దమ్మ గారండి, పెద్దమ్మ గారండి, రండి. రౌడీ మీద వచ్చిండ్రు. ఓయ్, అయ్య. ఇప్పుడు ఆ 2 కుక్కలు వస్తే వాళ్ళని మేనేజ్ చేయలేక చావాలి. ఏయ్! ఏయ్! పెద్దమ్మ గారండి. అయ్యో దేవుడా, రక్షించండి దేవుడా. ప్లీజ్ పెద్దమ్మ గారండి, పెద్దమ్మ గారండి. ఏంటి గీత ఏమైంది? ఇదిగో ఈ రౌడీ గారు ఇంట్లోకి వచ్చేసారండి. ఆ